కురుకుల పితామహుడు భీష్ముడు మానుషదేహాన్ని వదిలివైచి తన స్థానానికి వెళ్ళిపోయాడు. ధర్మరాజు అతనికి శాస్త్రం చెప్పిన విధంగా పరలోక క్రియలు భక్తి శ్రద్ధలతో ఆచరించి తరువాత ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. జగన్నాయకుడైన శ్రీకృష్ణుడు తిరిగి తన నివాసమైన ద్వారకకు చేరుకున్నాడు. అక్కడి ప్రజలు ఆనందంతో అతనిని ఇలా పూజిస్తున్నారు. నీ పాదాబ్జము బ్రహ్మ పూజ్యము కదా, నీ సేవ సంసార సంతాపధ్వంసిని అవు కదా. సకల భద్రశ్రేణులం ప్రీతితో ఆపాదింతుగదా, ప్రపన్నులకు కాలాధీశ కాలంబు నిర్వ్యాపారంబుగదయ్య చాలరుగదా వర్ణింప బ్రహ్మాదులున్. కృష్ణ, వాసుదేవా, ఈ 14 లోకాలను సృష్టించే బ్రహ్మదేవునకు నీ అడుగుదామర పూజింపదగినది కదా. నిన్ను సేవిస్తే సంసార సంబంధమైన తాపమంతా రూపుమాసిపోతుంది. నీవే తప్ప మరొక దిక్కులేదు అని నిన్ను చేరుకున్న వారందరికీ సమస్త కళ్యాణ పరంపరలను ప్రీతితో నీవు కూరుస్తావు. కాలానికి కూడా నీవే ప్రభుడవు. నీవు సంకల్పిస్తే కాలం కదలకుండా మెదలకుండా నిలిచిపోతుంది. నీ గుణగణాలను వర్ణించడానికి 4 నోళ్లున్న బ్రహ్మదేవుడు, 1000 నోళ్లున్న ఆదిశేషుడు మొదలైన వారు కూడా శక్తి లేని వారే అవుతారు.